ఘోరమైన స్థితిలో హైదరాబాద్ హాస్టల్స్. ఇప్పుడు ఈ వీడియోలో నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, నేను హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు అప్పటిదాకా ఇంట్లో ఉండి కొంచెం ఉన్న పెద్దిల్లు బంగ్లా అని చెప్పడం, ఉన్న దాంట్లోనే కొంచెం పేరెంట్స్ మంచిగా నీట్గా చూసుకుంటారు కదా. అలాంటి పరిస్థితిలో నుంచి ఒక హైదరాబాద్ హాస్టల్కి వచ్చి ఆ ఫుడ్ నచ్చి నచ్చక తినక ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడి ప్రతి నెల డబ్బులు పంపిస్తూ ఉంటే హైదరాబాద్లో ఉండి ఒక కోర్స్ నేర్చుకొని ఇంట్లో వాళ్ళకి భారం తగ్గించాలి అనే ఒక కాన్సెప్ట్. అంటే ఇంట్లో వాళ్ళకి భారం తగ్గించాలి, ఇన్ని సంవత్సరాలు మా తల్లిదండ్రులు పెంచి పోషించినందుకు మన కాళ్ళ మీద మనం నిలబడితే వాళ్ళు ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ హైదరాబాద్ జాబ్ సీకర్ ఎవరైతే జాబ్ కోసం వస్తూ ఉన్నారో ఫస్ట్ ఇలాంటి ఆలోచనతో చాలా వరకు వస్తారు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, సో ఈ వీడియో స్ట్రిక్ట్లీ అందరు అమ్మాయిలను ఉద్దేశించింది కాదు, అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ జనరల్గా హాస్టల్స్ పరిస్థితి, హాస్టల్స్ కంటే కోలివింగ్ పీజీస్ ఎక్కువైపోయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది ఆ హాస్టల్స్లో కూడా అసలు కనీసము గట్టిగా నుంచొని అటు ఇటు 2 అడుగులు వేయడానికి ఉండదు. అంత ఇరుకు హాస్టల్స్ ఉంటాయి, ఫుడ్ సరిగ్గా ఉండదు. ఇదంతా పక్కన పెట్టేసేసి మన ఇంట్లో వాళ్ళు పంపించిన డబ్బులతోటి కొంతమంది అమ్మాయిలు ఖర్చు పెడతా ఉంటారు. అమ్మాయిలు చాలా తెలివిగా వాళ్ళు కోర్స్ జాయిన్ అవుతారు, వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఈడేమో తెచ్చుకున్న డబ్బులు కోర్సుకు కూడా సరి కడతాడో కట్టడో తెలియదు, కానీ లేకపోతే హాస్టల్ సరి కడతారో కట్టడో తెలియదు, ఈడు తింటాడో పక్కన పెట్టి, కానీ అమ్మాయికి మాత్రం ఖర్చు పెట్టిన తర్వాత తెలివిగల అమ్మాయి ఏం చేస్తుంది అంటే, అందరూ అమ్మాయిలు ఇలా ఉండరు ఖచ్చితంగా, అసలు అందరూ ఇలా ఉండరు. అందరూ అబ్బాయిలు కూడా ఇలా ఉండరు. కొంతమంది అరే మా అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారు బాబు, వేస్ట్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా, నేను కష్టపడాలి, కోర్స్ నేర్చుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొంతమంది అబ్బాయిలు ఇలా కాకుండా కాలేజ్ డేస్లో చేసినట్టు ఆ కోర్సు ఫీజు ఇంత అవుతుంది, ఆ ఎక్స్ట్రా డబ్బులు పంపి, లేకపోతే ఈ ఎక్స్ట్రా డబ్బులు పంపి అని ఇంట్లో వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఉంటారు. మీ అందరికి చెప్తా ఉన్నా, సిగ్గు శరం అనేది ఉండాలి మీకు. ఇలా ఒక అమ్మాయి కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసినప్పటికి కూడా వచ్చిన పని మీద కాకుండా ఇలా ఎవరైతే ఖర్చు పెడతా ఉన్నారో, నిజంగా చెప్తా ఉన్నా, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా ఎంత ఎదిగినా ఎదక్కపోయినా బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా నీకు నీ తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా, ఇది వాస్తవం. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఎలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా అన్కండిషనల్ గా లవ్ చేసేది, ప్రేమను చూపించే తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రుల్ని ఒక అమ్మాయి కోసం లేదా ఇంకో దాని కోసం చేస్తే ఖచ్చితంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ జీవితమే నాశనం అయిపోతుంది. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇక అంతకాలం ఉంటుంది, తర్వాత ఏమో మంచిగా అమ్మాయి జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది, నేను మర్చిపోతుంది. నేను అప్పుడు నేను ఇంత కష్టపడ్డా, నేను ఇది చేసా, అమ్మాయి నన్ను మోసం చేసింది అని చెప్పి ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇక మందు తాగడం, సిగరెట్లు తాగడం, లేకపోతే తాగి తిరగడం. సో ఇంకా కెరీర్ మీద ఏదో కోల్పోయినట్టు. సో ఇదంతా నేను మీకు ఎలా చెప్పగలుగుతున్నానంటే, నేను కోర్స్ విషయంలో కాదు, కానీ కోర్స్ నేర్చుకుంటా, నేను ఎప్పుడు కూడా కెరియర్ మీద అంత ఫోకస్ లేకుండా లేను, కానీ కెరీర్ మీద ఫోకస్ చేస్తానే. ఇలాగే నేను మీ అందరిలో ఒక వ్యక్తిలాగే మీలాగే నేను ఆ డబ్బులు ఈ డబ్బులు దానికి కట్టాలి దీనికి కట్టాలని మా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో నాకు తెలిసినప్పటికీ అదంతా పక్కన పెట్టి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్కి ఖర్చు పెట్టేవాడు. ఆమె సక్సెస్ అయిన తర్వాత నన్ను దేకను కూడా దేకలేదు. అంటే నాకంటే ముందు జాబ్ వచ్చి ముందు మంది సెటిల్ అయిన తర్వాత దేకను కూడా దేకలేదు. ఆ తర్వాత సేమ్ నేను కూడా ఈ విధంగా ఏదైతే మందు సిగరెట్ ఉందో, సో అట్లానే మీరు నమ్ముతారో లేదో, నేను చెప్పొచ్చలేదు నాకు తెలియదు, బట్ చెప్తున్నాను. నేను ఐ వాజ్ చైన్ స్మోకర్ వన్స్. చైన్ స్మోకర్ అంటే ఒకసారి సిగరెట్ ముట్టిస్తే కంటిన్యూస్ గా 4-5 సిగరెట్లు తాగే ఉన్నాయి. ఒక రోజుకి యావరేజ్న ఒక 20 నుంచి 30 సిగరెట్, అంటే 2 ప్యాకెట్ల నుంచి 3 ప్యాకెట్లు చిన్నవైతే సిగరెట్లు తాగేవాడిని. నాకు మందు అలవాటు అంత పెద్దగా లేదు, కానీ సిగరెట్లు అన్ని తాగేవాడిని. సరే, ఇప్పుడు నేను చాలా హెల్త్ కాన్షియస్. సో ఇప్పుడు ఏం హ్యాబిట్స్ అనేవి లేవు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం పని చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మా చిన్న బాబు ఉన్నాడు, వాటితో ఆడుకోవాలి, ఇంకా అంతే. దిస్ ఈజ్ మై లైఫ్ యాజ్ ఆఫ్ నో. మా పేరెంట్స్ రోజుకు ఒక 2 సార్లు మా అమ్మలతో మాట్లాడతా, మా అమ్మతో మా నాన్నతో, మా అమ్మతో ఖచ్చితంగా మాట్లాడతాను. నేను ఊర్లో ఉంటారు, ప్రతిరోజు మాట్లాడతాను. అమ్మ ఏం చేస్తున్నారు, ఏట చేస్తున్నారు, మేమేం తిన్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నా బాబు, నా భార్య. సో నా ఎవరిని అంటే మా నాన్నమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, ఇంకా ప్రస్తుతానికి లేకపోతే లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ తర్వాత ఎక్కువగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా నేను మాట్లాడేది ఎవరితో అంటే మా ఎంప్లాయీస్ తోటి.
మా జీవైసీలో ఎంప్లాయీస్ తోటి అంటే ఎప్పుడు కూడా పొద్దున్న లేచిన కాడి నుంచి మా ఆఫీస్లో ఎంప్లాయీసే నాకు ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇది తప్ప ఇంకో ప్రపంచం ప్రజెంట్ తెలియదు. నేను మీదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే రియలైజ్ అయ్యాను నేను. ఇప్పుడు నా తమ్ముడో లేకపోతే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేసి ఒకవేళ దాన్ని తట్టుకోలేక అగాయితీలు పాల్పడితే కూడా ఇబ్బంది పడతారు. సో మీ పేరెంట్స్ పంపిస్తున్నారు డబ్బులు, దాంతో జాగ్రత్త చేసుకొని ఎలా ముందుకెళ్ళాలి ఏంటి ఆలోచించండి. సో అనుకోవచ్చు నేను ఈరోజు ఒకరిని వాడుకొని, లేకపోతే అందరూ అమ్మాయిలు ఇలా ఉండరు, కొంతమంది మాత్రమే, ఒకరిని వాడుకొని నేనేదో రెస్టారెంట్కి వెళ్ళాను, సినిమాలకు వెళ్ళాను, హ్యాపీగా జాలీగా తిరిగాను, వాళ్ళ డబ్బులంతా ఖర్చు పెట్టించి లగ్జరీగా బట్టలు తీసిచ్చుకున్నాను, ఐఫోన్ తీపించుకున్నాను పలానోడితోటి. సో ఇప్పుడు ఇది అదే లైఫ్ కాదు, ఇంకా చాలా ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎవరైతే హాస్టల్స్లో ఇలా ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క హైదరాబాద్కి వచ్చేవాళ్ళు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎంత త్వరగా జాబ్ తెచ్చుకుంటే అంత మీరు మంచి లైఫ్ లీడ్ చేస్తారు. ఈ అమ్మాయిలు అంటారా, మనం సక్సెస్ఫుల్గా ఎంతో కొంత సంపాదన ఉంటేనే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నీకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద రియాలిటీ, పచ్చి నిజం ఇది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. మనం ఫోకస్ చేయాల్సింది డబ్బు సంపాదన మీద, వేరే విషయాలు ఏది కాదు. నువ్వు సంపాదన లేని రోజు నీ బతుకు ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. 100% చెప్తున్నా. ఎవరన్నా చెప్పి లేదు డబ్బులు అంత ముఖ్యం కాదంటే అస్సలు నమ్మొద్దు, అబద్ధం అది. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఎస్పెషల్లీ ఒక మగాడిగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తూ దాంతోపాటు చాలా చాకచక్యంగా లైఫ్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి, ఆ తర్వాత ఎవరైనా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి ఘోరమైన స్థితిలో హైదరాబాద్ కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన పనిని మర్చిపోవద్దు. ఆ తర్వాత నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని, లేకపోతే నీ హెల్త్ని ఖరాబ్ చేసుకొని, పేరెంట్స్ని బాధ పెడుతూ నీ కెరియర్ని నీకు నువ్వే డిస్ట్రాయ్ చేసుకుంటే అమ్మాయి ఓకే వీడిని వదిలేసి మంచి పని అయిందా, అలా కాకుండా నువ్వు సక్సెస్ అవ్వు. అరే ఇలాంటి వాడినా నేను వదులుకుంది, దానికంటే పెద్ద పనిష్మెంట్ ఇంకోటి లేదు తెలుసా. ఎంత జెలసీ, ఎంత కుళ్ళు, ఎంత బాధపడతా తెలుసా. నువ్వు బాగుపడితే బ్రేకప్ అయిన ప్రతి ఒక్కరు, లేదా ఒక అమ్మాయిని నమ్మి మోసపోయిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం ఎందుకు వచ్చాం హైదరాబాద్ అది మర్చిపోవద్దు. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఒకటి, స్మోకింగ్ ఎలా బంద్ చేయాలో కూడా ఒకటి చెప్తాను. ఈ టిప్ ఆఫ్ ద డే అనుకోండి. నేను ఎలా బంద్ చేశాను మీకు చెప్తాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు రన్నింగ్ బాగా అలవాటు. రన్నింగ్ చాలా ఇష్టం. మారథాన్ కానీ లేకపోతే ఈ రన్నింగ్ కానీ, కొంచెం ఫిట్నెస్ కానీ కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఉండే. ఈవెన్ 10th క్లాస్ నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ ఉండే నాకు. అయితే నేను క్విట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సో బ్లాక్ కాఫీ తాగుతా. బ్లాక్ కాఫీ కొంత లంగ్స్ ప్యూరిఫై అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం రన్నింగ్ కొడతాను. ఆ రన్నింగ్ కొట్టేటప్పుడు రన్నింగ్ కొట్టి ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తే ప్రతిరోజు రన్నింగ్కి వెళ్తే ఆటోమేటిక్గా నీకు కొంచెం తగ్గుతుంది. అండ్ ఆల్టర్నేటివ్, ఒకవేళ మీకు తెలియకుండానే స్మోక్ చేసే అలా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీ సరౌండింగ్స్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్మోక్ చేస్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళకి దూరంగా ఉండండి. ఓకే, తగ్గిందాక కూడా అంటే తర్వాత కూడా వాళ్ళకి దూరంగా ఉండాలి కంపల్సరీ. తెలియకుండానే మనకు కూడా తాగాలనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దూరంగా ఉండండి. ఈ విధంగా. అండ్ మెయిన్గా ఏంటి అంటే, మన మైండ్ నేను తాగొద్దు, నా హెల్త్ నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ మీకు ఉండాలి. ఇప్పుడు నేను ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. లంగ్స్ మంచిగా ఇన్హేల్, బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ఎర్లీ మార్నింగ్ మంచి ఫ్రెష్ ఎయిర్కి. సో మా సరౌండింగ్స్లో మీ గ్రౌండ్ కానీ పార్క్ కానీ ఉంటే అక్కడ మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా ఈ తగ్గుతూ ఉంటుంది. ఏదో ఒక ఆల్టర్నేటివ్ పెట్టుకోండి, ఒక గోల్ సెట్ చేసుకోండి. ఓకే, లైఫ్ అనేది ఒక నిజంగా చెప్తా ఉన్నా, బాగా మంచి ఫ్రెష్ ఎయిర్కి మంచి వర్కౌట్ చేసి మంచిగా రన్నింగ్ చేసి మంచి హెల్తీ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటే లైఫ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. చాలా పాజిటివ్ మైండ్ సెట్ మనకు ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవరో కోసం మన ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? మనం మంచిగా ఉండాలి కదా. ఓకే, మనం ఇప్పుడు ఈరోజు మనం సక్సెస్ కాకపోవచ్చు, రేపు మనం డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు సంపాదించినప్పుడు మన ఆరోగ్యంగా ఉంటేనే మన లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఈరోజు మా బాబు ఉన్నాడు, 1.5 year బాబు. వాడు మామూలుగా పరిగెత్తిండాను, నేను పరిగెత్తగలుగుతున్నా, వాడు ఎంజాయ్ చేయగలుగుతున్నా. ఎందుకు? నేను హెల్తీ లైఫ్ స్టైల్ ఏర్పాటు చేసుకున్నాను. మంచిగా రన్నింగ్ కొడతాను, మంచి ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటా, మరీ కొంచెం డైట్ మెయింటైన్ చేస్తాను. మరీ స్ట్రిక్ట్గా నోరుని కట్టేసుకొని అయితే ఉన్నా. నేను ఫుడ్ లవర్ని, నాకు నచ్చింది తింటా, కానీ ఏది తినాలనిపించినా కానీ ఇంట్లోనే తింటాను నేను సాధ్యమైనంత వరకు, బయట తినను. సో ఇలా మనం మంచిగా ఉండండి. సో డెఫినెట్లీ పాజిటివ్ మైండ్ సెట్ ఉండండి. ఈరోజు వస్తుంది కాకపోతే రేపు అవుతారు, ఈరోజు జాబ్ రాకపోతే రేపు వస్తుంది. కానీ మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఘోరమైన స్థితిలో హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్ నుంచి మంచి ఫ్యామిలీ, మంచి లగ్జరీ హాస్టల్కి, లగ్జరీ కూలింగ్ ప్లేస్కి, లగ్జరీ గెస్ట్ హౌస్ ఉండే మాదాపూర్ గచ్చిబౌలిలో అలాంటి వాళ్ళకి మూవ్ అవ్వాలి అంటే కష్టపడండి, మంచి జాబ్ తెచ్చుకోండి. జాబ్ తెచ్చుకున్న తర్వాత బిజినెస్ చేయాలంటే చేయండి. అసలు నిజంగా మజా వస్తుంది తెలుసా. కష్టపడి డబ్బులు వస్తూ ఉంటే, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతూ ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఫస్ట్ వచ్చేదాకా మనం ఓపిక్గా, మనం పేషెన్స్ తోటి మనం వర్క్ చేయాలి. ఇది ఒకసారి ఆలోచించండి. సో నాకు ఏదో షేర్ చేసుకోవాలనిపించింది. సో రీసెంట్గా కొంతమంది నాతో ఒక ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడారు కౌన్సిలింగ్లో, అందుకని నాకు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. సో ఎలా చేయాలన్నా, ఏం చేయాలన్నా, అస్సలు స్మోకింగ్ బంద్ చేయలేకపోతున్నా, అస్సలు ముందు ఇది చాలా అమ్మాయికి గుర్తు వస్తూ ఉంది. సో ఇలాంటి నాతో మాట్లాడారు. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నా. ఎనీవే, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో తల్లిదండ్రులు మించిన ప్రేమ ఇంకోటి లేదు. ఓకే, థ్యాంక్ యూ.